ఇదిగోనండి ములగాకు పప్పు కోసం ఇదిగోండి ములగాకు. ఈ ములగాకుని ఏంటంటే మరీ ముదురుది కాదండి, అట్లానే లేతది కాదు. ఇలా ఇలా అంటే ఒక మధ్యస్థంగా మీడియస్థంగా ఉన్నది ఈ ఆకు తీసుకుని ఆకునంతా శుభ్రంగా దూచేసుకోండి. ఇట్లాగా అంటే ఆకులుగా ఇట్లా వచ్చేస్తుంది. ఇలా దూచేసుకోండి అనమాట. ఇలా దూచేసిన తర్వాత ఈ ములగాకు పప్పులోకి ఇంకా నేను ఏమేమి వేస్తాననేది చూపిస్తాను చూడండి ఒకసారి. ఈ ములగాకు తర్వాత దీంట్లోకి బాగా పండిన 2 టమాటోలు అండి, కనిపిస్తున్నాయి కదా, 2 టమాటాలు, ఎక్కువనే వేసుకోవద్దు. ఇదిగోండి ఒక ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు మాత్రం ఒక 5-6 పచ్చిమిరకాయలు తీసుకున్నానండి. ఎందుకంటే ఈ పప్పు కల్లా ఎట్లా అంటే పచ్చిమిరకాయల కారం అంటే చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. అంటే మామూలుగా ఎర్రకారం అంటాం చూసారా, మిరపకాయ కారం కన్నా కూడా ఈ పచ్చిమిరపకాయలు పప్పుతో వేసుకుంటే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. ఆ కారం కన్నా ఈ పచ్చిమిరకాయల కారం చాలా బాగుంటుంది. సరేనా? ఇప్పుడేంటే నేను ఎట్లా చేస్తానంటే చూపిస్తాను రండి. ఇదిగోనండి కందిపప్పుని శుభ్రంగా కడిగేసుకున్నానండి. నేను 1-2 సార్లు కడిగేసేసుకుని ఇట్లా నీళ్లు పోసి ఒక 10 నిమిషాలు నానబెట్టానండి. అంటే కుక్కర్లో అయితే నానబెట్టాల్సిన అవసరం లేదు, కానీ కుక్కర్లో వండుకునే దానికన్నా కూడా ఇలా డైరెక్ట్గా ఇట్లా వండుకుంటే పప్పు రుచి చాలా బాగుంటుంది అనమాట. ఎంత బాగుంటుందంటే అసలు మాటలో చెప్పలేనంత బాగుంటుంది అనమాట. అందుకని నేను డైరెక్ట్గా ఇట్లా మీకు చూపిస్తున్నాను. ఇదే మీరు కుక్కర్లో చేసుకోవాలన్నా సరే కానీ ఎలా చేసుకోవాలో కూడా ఒకసారి నేను అంటే ఈ పప్పు చేస్తూ నేను చెప్తాను. కుక్కర్లో అయితే ఎలా చేసుకోవచ్చు, ఇట్లా చేసుకుంటే ఎలా చేసుకోవాలని నేను చెప్తాను. ఇది కొంచెం లేట్ అవుతుందండి, కానీ రుచి మాత్రం అంతే బాగుంటుందన్నమాట. సరేనా? ఇట్లయితే పప్పునైతే నేను కడిగేసేసి శుభ్రంగా ఇట్లా 10 నిమిషాల ముందు నానబెట్టుకున్నానండి. ఇప్పుడు నానబెట్టిన తర్వాత అంటే నానబెట్టడం ఎందుకు నానబెట్టానంటే కొంచెం తొందరగా ఉడుకుతుందండి పప్పు. అలాగే కొంతమందికి పప్పు తిన్నారనుకోండి, కొంచెం నాకు గ్యాస్ ట్రబుల్ మాకు ఇట్లా పడదు అనుకునే వాళ్ళు కూడా ఇట్లా నానబెట్టుకుని వండుకుంటే ఆ గ్యాస్ ట్రబుల్ అనేది ఏమీ రాకుండా ఉంటుంది. సరేనా? ఇదిగోండి ఇట్లా పప్పు నానబెట్టిన స్టవ్ వెలిగించుకున్నాను కదా, దీంట్లో పసుపు వేసేసి కొంచెం అంతా ఆయిల్. ఇదిగోండి ఈ పప్పు ఎలా ఉడకాలి ఏంటి అనేది ఒకసారి నేను మీకు చూపిస్తాను. అంటే బాగా మెత్తగా అనేది మాత్రం ఉడకనివ్వబాకండి, పప్పు అసలు టేస్ట్ అనేది ఉండదు. అలా అని చెప్పాను మరీ ఇలా బద్దలా కాదు. ఎలా ఉన్నప్పుడు ఏది ఎప్పుడు యాడ్ చేస్తే ఎంత బాగుంటుంది అనేది నేను మీకు ఇట్లా ఉడుకుతున్నప్పుడు నేను చూపిస్తాను. ఈ పప్పుని ఇట్లా ఉడకనిద్దామండి దీన్ని. అయితే ఈలోగా ఏంటంటే ఇందాక నేను మీకు చూపించాను కదా, ఈ టమాటోలు, పచ్చిమిరకాయ, ఉల్లిపాయ, ఈ పప్పు ఉడికేలోగు ఇవన్నీ రెడీ చేసుకుందామండి. ఇట్లాగే మన మునగాకు కూడా శుభ్రంగా కడిగేసేసి 1-2 సార్లు అది కూడా రెడీ చేసుకుని నేను మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగోనండి నేను పప్పు పొయ్యి మీద పెట్టి ఒక 10 నిమిషాలు అయితే అయ్యింది. ఒకసారి ఎంతవరకు వచ్చిందో ఒకసారి చూద్దాము. ఇదిగోండి సరిగ్గా అండి, ఇది కనిపిస్తుంది కదా మీకు, సరిగ్గా ఇలా ఉడికితే చాలండి. అంటే మరీ మెత్తగా మాత్రం ఉడకపెట్టద్దు. అలా అని చెప్పని పప్పు కూడా ఉడకకుండా అయితే ఏమీ లేదండి. చూడండి ఇదిగోండి ఇలా ఉడికితే చాలు. ఇప్పుడు ఈ టైంలోనే ఇదిగోండి ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ టమాటో ముక్కలు, తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరకాయ ఇవన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి. అలాగే ములగాకు నేను కడిగేసానండి, శుభ్రంగా కడిగేసేసి పక్కన పెట్టుకున్నాను. ఈ ములగాకును కూడా ఇప్పుడు వేసేసుకోవాలి. ఈ ములగాకు వేసేసుకున్న తర్వాత దీన్ని కూడా అండి ఇంకొక 5 నిమిషాలు, అంటే ఎక్కువగా ఏం ఉడకాల్సిన అవసరం ఉండదండి. ఈ ఆకు కూడా ఊరికే మగ్గిపోతుంది, తొందరగానే మగ్గిపోతుంది. అలాగే టమాటాలు, పచ్చిమిరకాయలు, తర్వాత ఈ ఉల్లిపాయలు ఇవన్నీ కూడా చక్కగా మగ్గిపోతాయి అన్నమాట. దీన్ని ఒక 5 నిమిషాల పాటు ఉడికిస్తే చాలు. ఇప్పుడే దీంట్లో కూడా కావాల్సినంత కారం, అంటే కావాల్సినంత అంటే మనం పచ్చిమిరకాయలు వేసుకున్నాం కాబట్టి కారాన్ని మాత్రం కొంచెం చూసి వేసుకోండి. ఇది నాది చాలా చిన్న స్పూన్ ఇది, అందుకని 1 స్పూన్ వేసి ఇంకొంచెం వేస్తున్నాను. అంటే 1 స్పూనున్నర కారం వేసుకున్నాను. మామూలుగా మనకు ఈ కారంలో అంటే టేబుల్ స్పూన్ లెక్కలో చెప్పాలంటే 1 స్పూన్ కారం అయితే సరిపోతుంది. ఎందుకంటే మనం 6 పచ్చిమిరకాయలు వేసుకున్నాం కాబట్టి అంతకుమించి కారం పట్టదండి. ఇప్పుడు దీన్ని ఒక 5 నిమిషాల పాటు కలిపేసేసుకుని చక్కగా ఈ కారం కూడా దీంట్లో కలిసేటట్టుగా కలిపేసుకుని ఒక 5 నిమిషాల పాటు దీన్ని ఉడకనిద్దామండి. ఇదిగోండి ఆకు వేసి ఒక 2 నిమిషాలు అయిందండి. నేను చెప్పాను కదా ఒక 5 నిమిషాలు ఉడకాలని చెప్పని. ఇదిగోండి ఆకు వేసి ఒక 2 నిమిషాలు అయింది. అప్పుడే చూసారా చక్కగా మగ్గిపోవడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఈ టైంలోనే చింతపండు అండి. చింతపండు ఎందుకంటే ఇప్పుడే వేస్తున్నాను, నేను ఆల్రెడీ కొంచెం చింతపండు అంటే ఎక్కువ తెచ్చుకుంటాం కాబట్టి దాన్ని కొంచెం అంతా ఫ్రిడ్జ్లో పెడతానండి. అంటే మామూలుగా బయట పెట్టినా చేసినా సరే కానీ కొంచెం గట్టిగా ఉంటుంది. ఇలా వేడప్పుడు వేసుకుంటే ఏమంటే చింతపండు కూడా చక్కగా మగ్గిపోతుంది అనమాట. అందుకని చెప్పని ఇట్లాంటి టైంలో చింతపండు వేసుకోండి. అది కూడా కొంచెం అంత చింతపండు, అంటే మీకు కొంతమందికి పాత చింతపండు ఉంది అనుకోండి మీ దగ్గర, అది కొంచెం పులుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం చూసి వేసుకోండి, మీరు పులుపు తినగలిగినంత. నా దగ్గర అయితే మాత్రం కొత్త చింతపండేనండి, అంతగా ఏమీ లేదు, పులుపు లేదు. అందుకని కొంచెం అంతా చింతపండు వేశాను. కొంచెం అంతా అంటే మీకు కొలతలో చెప్పాలంటే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా, అంతేనండి, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా వేశాను అనమాట.
ఇదిగోండి చింతపండు వేసిన తర్వాత కూడా ఒక 3 నిమిషాలు అయింది. ఇదిగోనండి చింతపండు వేసి కూడా ఒక 5 నిమిషాలు అవుతుంది. పప్పు చూసారా, ఇదిగోండి చక్కగా ఉడికిపోయింది అనమాట. టమాటాలు చక్కగా మగ్గిపోయినాయి, చింతపండు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ చక్కగా మగ్గిపోయినాయండి. ఇంకా దీన్ని స్టవ్ ఆపేసేస్తున్నాను. ఆపేసేసి దీన్ని ఇంకా మెదుపుకోవడమే అనమాట. దీన్ని మెదిపేసేసి ఇంకా తాలింపు వేస్తాను. నేను తాలింపులో కూడా ఏమేమి వేస్తాను అనేది ఒకసారి మీకు చూపిస్తాను. ఇదిగోండి ఇది నేను మీకు తెలుసు కదా, నేను కల్లుప్పు తప్ప వేరే వాడనని చెప్పానని. ఇదిగో కల్లుప్పు అంటే ఈ పప్పుకి సరిపోయేంత. అంటే మీరు ఉప్పు కారాలు మాత్రం మీరు అడ్జస్ట్ చేసుకోండి. అంటే మీరు ఎంత తింటారు ఏంటి అనేది ఒకసారి అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఉప్పు అయినా సరే కానీ కారం అయినా సరే కానీ. ఇదిగోండి పప్పుని అంటే బాగా మెదిగిపోయిందండి. మెదపక్కర్లేదు. మనం వేసుకున్న పచ్చిమిరపకాయలు, టమాటాలు ఉన్నాయి చూసారా, వాటిని ఊరికే ఇట్లా రుబ్బండి చాలు. మరి ఈ మెత్తగా ఉడికినా సరే కానీ ఈ పప్పు అంత రుచి ఉండదండి. కొంచెం అంతా అక్కడక్కడ పలుకుగా చెక్క ముక్క తగులుతూ ఉండాలి. అప్పుడే ఈ పప్పుకి అంత టేస్ట్ వస్తుంది. ఇదిగోండి ఇలాగా చక్కగా ఈ టమాటా ముక్కలు ఇట్లా మెదిగే అంతవరకు ఇలా మనం వేసిన చింతపండు కూడా చక్కగా ఉడికిపోయిందండి. అందుకని ఇదిగోండి పచ్చిమిరపకాయ ఇలా మెదుపుకోండి చాలు. ఇదిగోండి చూసారా, అంతేనండి. ఇంకా దీన్ని ఇప్పుడు నేను తాలింపు వేస్తాను. తాలింపు కూడా ఏమేమి వేస్తాను తాలింపులో ఒకసారి చూడండి, ఎట్లా వేస్తాను ఏంటి అనేది. ఇదిగోండి ఇప్పుడు నేను ఈ పప్పుని తాలింపు వేసేస్తాను. మెదిగిపోయింది చక్కగా, తాలింపు వేస్తాను ఇప్పుడు ఈ పప్పుని. ఇదిగోండి గిన్నె పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించుకొని, మీలో మునగాకు పప్పు ఎంతమందికి తెలుసండి? కానీ తెలిసిన వాళ్ళైతే మటుకు చాలా 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 బాగా, అంటే వాళ్ళకి బాగా తెలుస్తుంది అనమాట దీనివల్ల ఉపయోగాలు ఏంటనేది. ఓకేనా? తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఒక్కసారి మునగాకుతో మాత్రం ఇలా పప్పు చేసుకుని చూడండి. మనకి ఆరోగ్యానికి కూడా చాలా అంటే చాలా మంచిదండి. ఎంత మంచిదంటే మాటల్లో చెప్పలేనంత మంచిది అనమాట. కళ్ళకు కానివ్వచ్చు, మోకాళ్ళకు కానివ్వచ్చు, ఒంటికి కానివ్వచ్చు. చక్కగా ఈ మునగాకు అనేది చాలా అంటే చాలా మంచిదండి. బాగా అన్ని హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉన్న ఆకు అనమాట. మనం ఎలాగో రెగ్యులర్గా అన్ని కూరలు, అన్ని పప్పులు వండుకుంటూ ఉంటాం కదా. అంటే తోటకూర, బచ్చల కూర ఇట్లాంటివన్నీ వండుకుంటాం కదా. అప్పుడప్పుడు కూడా ఇలా పప్పును కూడా ఇట్లా చేసి చూడండి. ఈ ఆకుతో కూడా, అంటే మునగాకుతో కూడా ఇలా పప్పు వండి చూడండి. చాలా అంటే చాలా 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 టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి ఆయిల్ వేడెక్కింది. ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా అయితే నేను ఆవాలు వేస్తున్నానండి. ఆవాలు కొంచెం చిటాపటమనాలి. ఆవాలు చిటాపటమన్నాక అదిగోండి చూసారా, అట్లా చిటాపట అన్న తర్వాత దానిలోనే వెల్లుల్లిపాయలు కొంచెం దోరగా వేగాలండి, కొంచెం మాడిపోకూడదు. ఈ తాలింపు వల్ల కూడా పప్పు భలే టేస్ట్ వస్తుందండి. తాలింపు ఎప్పుడూ కూడా మాడిపోనివ్వకండి, చక్కగా ఇలా వేగనివ్వండి. వెల్లుల్లిపాయలు ఇట్లా వేగిన తర్వాత దాంట్లోనే ఇదిగోండి 4 ఎండుమిరపకాయలు. ఇది సాయమైన పప్పు అంటారు తెలుసు కదా మీకు. అంటే మామూలుగా మనం పోపు దినుసులు ఎట్లా వేసుకుంటామో అట్లా అనమాట. దాంతోపాటుగా కంపల్సరీగా జీలకర్ర అండి. జీలకర్ర లేకుండా అసలు నేను తాలింపు వేయనండి. అవసరమైతే కనుక తెప్పించుకున్నా వేసుకుంటా, కానీ జీలకర్ర వల్ల లేకుండా మాత్రం తాలింపు వేయను. జీలకర్ర వేసుకుంటే అరుగుదల బాగుంటుందండి, చక్కగా అరిగిపోతుంది. అంటే చాలామంది అంటారు కదా పప్పు తింటే మాకు పడట్లేదండి అని. అట్లాంటి వాళ్ళు జీలకర్ర వేసుకుని తాలింపు వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇంగువ వేస్తే ఇంకా మంచిది. కాకపోతే ఇప్పుడు నాకైతే ప్రజెంట్ ఇంగువ లేదు, అంటే చాలామంది ఇష్టపడరు. ఇంగువ అనేది మీ ఇష్టం అనమాట. ఇదిగోండి ఫైనల్గా కరివేపాకు చూసారా, ఇదిగోండి ఇలా కరివేపాకు వేసిన తర్వాత ఇదిగోండి చూసారా, మారుకోకుండా చక్కగా వేగినాయండి మనం వేసిన తాలింపులు కానివ్వండి అన్నీ కూడా. ఇప్పుడు ఇట్లాంటి టైంలో ఈ పప్పు నేను దీంట్లో వేసేస్తాను అనమాట. అంటే చాలామంది పప్పులో తాలింపు వేస్తారండి, అలా కాకుండా ఒకసారి ఇలా వేసి చూడండి, టేస్ట్ ఇంకా చాలా 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 బాగుంటుంది అనమాట. వేసిన వెంటనే ఒకసారి ఇలా మూత పెట్టేయండి. ఇదిగోండి తాలింపు వేసాక నేను మూత ఎందుకు పెట్టమన్నానంటే, ఆ తాలింపు అనేది అంతా కూడా మనకి బయటికి పోకుండా, అంటే మంచి స్మెల్ వస్తుంది కదండి తాలింపు వాసన, అదంతా కూడా ఈ పప్పుకు పడుతుంది అనమాట. మనం వేసిన వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు ఇవంతా కూడా ఆ ఫ్లేవర్, అంటే ఆ స్మెల్ అంతా కూడా చక్కగా ఆ రుచి అంతా కూడా పప్పుకు పడుతుంది. అందుకని చెప్పి నేను తాలింపు వేయంగానే అట్లా మూత పెట్టమని చెప్తాను. ఇదిగోండి తాలింపు వేసిన తర్వాత వెంటనే మాత్రం స్టవ్ ఆపేయొద్దు. ఊరికే ఒక్క 2 నిమిషాల పాటు పప్పుని ఇట్లా ఉడకనివ్వండి స్టవ్ మీద పెట్టి. ఊరికే 2 నిమిషాలు, అంటే ఒక ఉడుకు పట్టేంత వరకు. ఇలా ఒక్కసారి మీరు మునగాకుతో ఇలా పప్పు చేసుకుని తిని చూడండి,
అసలు మళ్ళా మీరు ఇంకా వేరే ఆకుకూర జోలికి వెళ్ళరనమాట. అంత టేస్టీగా ఉంటుంది, అంత బాగుంటుంది. అంటే టమాటోలు ఎక్కువ వేసుకోవద్దు. ఇప్పుడు నేను చెప్పాను చూసారా, ఈ కొలతకి ఆ టమాటోలు మాత్రం అట్లా వేసుకోండి. ఇంకేం చెప్పాలి, ఇంకేం చెప్పాలంటే ఈ మునగాకు పప్పు అనేది ఎంతమందికి తెలుసు అంటే, ఇప్పుడు నా వీడియోస్ చాలామంది మీరు చూస్తూ ఉంటారు కదా, మేము కూడా ఇలా మునగాకు పప్పు మేము చేస్తాము అనేవాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, ఓకేనా. తర్వాత నా వీడియోస్ ఎవరైనా చూస్తూ ఉంటారు కదండి, చాలామంది చూస్తూ ఉన్నారు కూడా. సో అలాంటి వాళ్ళు ఎవరైనా కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ మీరు మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి మరిన్ని వీడియోస్ ఎన్నో మీ ముందుకు నేను తీసుకురాబోతున్నాను, ఓకేనా అండి. ఈ మునగాకు పప్పు కనుక మీకు నచ్చినట్టయితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ అండి.